ఈ కరకరలాడే గారెలు, పప్పు చెక్కలు మీరు చేయాలనుకుంటే ఈ వీడియో చూడండి తప్పకుండా. ఫస్ట్ మనము బియ్యం పిండిని జల్లెడ పట్టుకుని, ఈ బియ్యం పిండిలో మినప్పప్పు బియ్యం కలిపి పట్టించుకోవాలి. దీంట్లో జల్లెడ పట్టుకున్న తర్వాత కొంచెం ఉప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం నువ్వులు, నానబెట్టుకున్న శనగపప్పు కూడా కొంచెం ముందే నానేసుకోవాలి. కొంచెం పసుపు, కొంచెం జీలకర్ర, కొంచెం కారం, కొంచెం గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం నానబెట్టుకున్న మన శనగపప్పును వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయండి. అంతా పిండికి కలిసేలా మంచిగా కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ వేస్తూ మంచిగా మృదువుగా కలుపుకొని తగినన్ని వాటర్ వేస్తూ కలపాలి. ఒకటేసారి వాటర్ వేయకూడదు, ఎక్కువైతే కష్టం. మళ్ళీ కొంచెం చూసుకుంటూ కలుపుకోవాలి. మనకి ఎంత సరిపోతాయో అంత వాటర్ వేస్తూ కలుపుకొని మంచిగా ముద్దలాగా చేసుకోవాలి. అంతే, అట్లా మంచిగా రౌండ్గా కలుపుకుంటూ ఇట్లా ప్రెస్ చేసుకుంటూ కలుపుకొని పక్కన పెట్టుకొని మూత పెట్టేసేయాలి. తర్వాత చిన్న చిన్న బాల్స్ చేసుకొని పూరి మేకర్ ఉంటే పూరి మేకర్ మీద ఒక నూనె, మన ఆయిల్ పేపర్స్ ఉంటాయి కదా, అవి కట్ చేసుకొని దాని మీద పెట్టుకొని ప్రెస్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. లేదంటే మనం చేతితో కూడా వెతుకోవచ్చు. అప్పటి వరకు మనం పొయ్యి మీద ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ వేడిన తర్వాత మనం మొత్తుకున్న అప్పాలు వేసి ఫస్ట్ ఫ్లేమ్ మీద పెట్టి తర్వాత మీడియం ఫ్లేమ్ పెట్టుకొని అప్పాలు వేసుకొని ఎర్రగా కాల్చుకోవాలి. అప్పుడు మనకు కరకరలాడే పప్పు చెక్కలు, గారెలు రెడీ.